ఆమదల వలస నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆమదల వలసలో చరిత్ర సృష్టించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమదల వలస ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే సువర్ గాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో తమ్మినేని సీతారాం, కూన రవి జాతకాలు ప్రజల ముందు బయట పెడతా అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ వైసీపీ డమాపుస్ అని, టీడీపీ డబుల్ డమాపుస్ అని ఆయన అన్నారు. పొందూరు జనబలంతో గత ఎన్నికల్లో గెలిచింది నేనే, మళ్లీ చరిత్ర తిరగరాస్తున్నా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఆంధ్రవలస నియోజకవర్గంలో మనం బొబ్బిలిపేట అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా సువర్ గాంధీ గారు పోటీ చేస్తున్నారు. అతను ఏ విషయ కారణంగా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అతను మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే నమస్తే. ఇక్కడ రెండే కుటుంబాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎంతవరకు వీటి మధ్య 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాము. తదనంతరం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మా శక్తి వంచన లేకుండా మేము కష్టపడడం జరిగింది. 2018 పాదయాత్ర సందర్భంలో అప్పటి వరకు మేము పరిశీలించిన అంశాలను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడుతూ ఈ నియోజకవర్గంలో మేనల్లుడు మేనమామ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆమదాల వలస అసెంబ్లీ నుంచి మా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని చెప్పి మేము కోరడం జరిగింది. 2014లో ఓడిపోయి ఉన్నారు. కొంచెం సానుభూతి, దానితో పాటు వయసు రీత్యా కూడా చివరి అవకాశంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విడతకు ఆయనకి ఇస్తూ 24లో మీకు ఇస్తాం, యథావిధిగా ఎంపీపీ కంటిన్యూ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టిలోకి మా విషయాలు చెప్పిన తర్వాత అధిష్టానం చెప్పినట్టు నమ్మకంతో ఖచ్చితంగా 24లో మాకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకంతో మేము పార్టీ పనిచేస్తూ వెళ్ళడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసిందే, తదుపరి మండల పరిషత్ ఎన్నికల్లో మాట తప్పడం, అయినా 24లో శాసనసభ ఎన్నికల్లో మాకు టికెట్ ఇస్తారన్న ఆశాభావంతో మేము నడవడం జరిగింది. ఈ మధ్య 2024 ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలో 16వ తేదీ, నెల 16వ తేదీని ప్రకటించిన జాబితాలో ఆమదాల వలస నుంచి మా అభ్యర్థిత్వం లిస్టుల్లో మా పేరు లేకపోవడం, ఇచ్చిన మాట తప్పడం జరిగింది. అలాగే కుటుంబ రాజకీయాలు, ప్రకటించిన అభ్యర్థి తీవ్ర అవినీతి ఆరోపణలు, అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ కుటుంబ రాజకీయాలకు ఈ నియోజకవర్గంలో చరమగీతం పాడాల్సిన పరిస్థితి ఉందని ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియచేస్తూ మేము పోటీలో దిగడం జరిగింది. తమ ప్రత్యర్థులు తమరు పోటీయే కాదు అంటున్నారు. తమరు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారని నమ్మకం ఉంటున్నారు సార్? మెజారిటీ ఇంత అంత అని చెప్పడం ఎందుకు, ఖచ్చితంగా ఎన్నికల తర్వాత కౌంటింగ్ జరుగుద్ది. కౌంటింగ్ తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుస్తుంది. ప్రత్యర్థులకి అభ్యర్థి సరైన ప్రత్యర్థే కానప్పుడు వాళ్ళకి ఎందుకు అంత ఉలుకుపాటు? ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వారి పని వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు మంచి మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను చరిత్ర పునరావృతం చేస్తూ గతంలో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని పాపారావు గారి మీద పైడి శ్రీరామమూర్తి గారు గెలిచిన విధంగానే ఇప్పుడు కూడా ఈ భావమూర్తులపై మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసంతో నేనున్నాను. సువర్ గాంధీ గారు ఆంధ్రవలస నియోజకవర్గంలో గెలిచి తీరుతామని చెప్పుకొస్తున్నారు. ఈ కెమెరామ్యాన్ శరత్ కుమార్తో రిపోర్టర్ ఈశ్వరరావు.